హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు T2B లైవ్. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి వీకెండ్ ముగిసిన తర్వాత సంక్రాంతి సినిమాలలో కేవలం F2 మాత్రమే మంచి వసూలతో కొనసాగుతుండగా మిగిలిన సినిమాలేవి అంచనాలను అందుకోలేకపోతున్నాయి. సంక్రాంతి సెలవుల్లో మంచి ప్రదర్శన కనబరిచిన వినయ విధేయ రామ ఓవరాల్ గా 11 రోజులకు గాను వరల్డ్ వైడ్ గా 61.5 కోట్ల లోపు షేర్ ను వసూలు చేసినట్లు సమాచారం. ఇక ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా ఓవరాల్ గా 20 కోట్ల షేర్ మార్కును 13వ రోజు సాధించిన కలెక్షన్లతో అందుకుంది. ఇక F2 సినిమా బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోస్తూ సోమవారం కూడా సాలిడ్ కలెక్షన్లతో సినిమా 3 కోట్ల రేంజ్ లో వసూలను అందుకొని అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బాక్సాఫీస్ దగ్గర 10 రోజుల్లో ముగిసే సమయానికి 58 కోట్లకు పైగా షేర్ అందుకొని సంచలనం సృష్టించగా బాక్సాఫీస్ దగ్గర ఈ 3 సినిమాలు మరో వర్కింగ్ డే అయిన మంగళవారం రోజున ప్రదర్శనను గమనిస్తే F2 సినిమా స్ట్రాంగ్ హోల్డ్ ని కొనసాగిస్తూ ఈ రోజు లెక్క 1.8 కోట్ల నుండి 2 కోట్ల రేంజ్ వసూలను అందుకునే దిశగా అడుగులేస్తూ దూసుకుపోతుండగా వినయ విధేయ రామ బాక్సాఫీస్ దగ్గర 12వ రోజున 2 తెలుగు రాష్ట్రాల్లో జోరు చూపెట్టడంలో విఫలమవ్వగా ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో సినిమా కలెక్షన్స్ 20 లక్షలకు అటు ఇటుగా ఉండే అవకాశం ఉందని సమాచారం అందుతుంది. ఇక ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా చాలా చోట్ల వేరే కొత్త సినిమాలు పాత సినిమాలతో రీప్లేస్ చేయడంతో థియేటర్స్ ని చాలా వరకు కోల్పోయిన ఈ సినిమా 14వ రోజున 2 తెలుగు రాష్ట్రాల్లో 5 లక్షలకు అటు ఇటుగా వసూలను కురిపించే అవకాశం ఉందని సమాచారం. మొత్తం మీద అన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వర్కింగ్ డే లో స్లో డౌన్ అవుతున్నప్పటికీ F2 మాత్రమే స్ట్రాంగ్ హోల్డ్ ను కొనసాగిస్తూ దూసుకుపోతుంది. బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద సినిమా కలెక్షన్స్ లాంగ్ రన్ లో అనుకున్న రేంజ్ కు మించి ఉండే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.